రాష్ట్ర ప్రయోజనాలు రావాల్సిన నిధుల విషయంలో రాజ్యసభలో పోరాడతామని అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న అభిషేక్ సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామపత్రాలు అందించారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం గాంధీ భవన్లో మాట్లాడిన ఇరువురు నేతలు తమకు అవకాశం ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తరపున రెండోసారి రాజ్యసభకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానన్న సింఘ్వి రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. आशा और विश्वास करता हूं कि जो मुझे स्नेह मिला है, जो समर्थन मिला है और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा। और मैं ये भी आशा और विश्वास करता हूं कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को मैं बहस, जिरे और समर्थन कर रहा हूं उच्चतम न्यायालय में। उन विषयों में कई सारे अलग अलग विविध हैं, तो मैं आशा और विश्वास करता हूं कि वो सब जनहित में चलेगा, पब्लिक इंटरेस्ट से बढ़ेगा। और आज मुझे बहुत ही गौरव है, बहुत हर्ष है कि मैं इस प्रदेश को वापस रिप्रेजेंट करूंगा राज्यसभा में, और इस स्थल से, गांधी भवन के स्थल से संबोधित करने में विशेष मुझे अच्छा एक लग रहा है। రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.